ఏబీటీ టీవీకి స్వాగతం. నేను సుమలత. దర్యాప్తు సంస్థ ఈడీ తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ తనకున్న అన్ని పరిమితులు దాటుతుందని వ్యాఖ్యానించింది. టీఏఎస్ ఎంఏసీ దాడులపై స్పందించిన సుప్రీంకోర్టు సదరు దర్యాప్తు సంస్థ తీవ్రంగా విమర్శించింది. తమిళనాడు ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం రిటైలర్ అయిన టీఏఎస్ఎంఏసీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ దర్యాప్తును సుప్రీంకోర్టు ఇవాళ నిలిపివేసింది. దర్యాప్తు ఏజెన్సీ చర్యలను తీవ్రంగా ఖండించిన సుప్రీంకోర్టు ఈడీ సమైక్య సూత్రాల్ని ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. ఇది టీఏఎస్ఎంఏసీ పై ఎలా దాడి చేయగలదు అని ఎస్సీ ప్రశ్నించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం రిటైలర్ అయిన టీఏఎస్ఎంఏసీ పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఇవాళ విచారించింది. టీఏఎస్ఎంఏసీ ప్రాంగణంలో ఈడీ దాడులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం సంగతి తెలిసిందే. ప్రభుత్వం టీఏఎస్ఎంఏసీ 2 దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ తన దర్యాప్తును కొనసాగించడానికి అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఈ అంశం మీద సుప్రీంకోర్టు ఇవాళ స్పందించింది.